హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రూప్ 2 ఎగ్జామ్లో జిఎస్ పేపర్ చూసిన తర్వాత చాలామంది అన్నారు, సార్ పేపర్ ఎప్పుడో తయారైంది కదా, 2 సార్లు పోస్ట్ పోన్ అయింది, మీ లేటెస్ట్ కూడా మమ్మల్ని చదవమంటారు సార్ అని చెప్పారు. నవంబర్ బిట్లు అడిగాడు, సెప్టెంబర్లో పేపర్ తయారైంది, ముందున్న అంశాలు అడిగాడు. నేను ప్రతి ఒక్క ఎవ్రీడే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క క్లాస్ ఎంచుకున్నా. ప్రముఖుల నియామకాలను టాపిక్ చెప్పిన. నియామకాల నుండి ఇండియా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి అడిగాడు సంజయ్ మూర్తి. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ గురించి అడిగిండు, వచ్చేసి ఇక్కడ మనకి డాక్టర్ టివి సోమనాథన్. ప్రముఖుల నియామకాల గురించి 2 బిట్లు అడిగాడు. సపరేట్ ఒలింపిక్స్ గేమ్సే సపరేట్ ఒక వీడియో చేసిన. ఒలింపిక్స్ నుంచి పారా ఒలింపిక్స్ అడిగాడు. ఖేలో ఇండియా గేమ్స్ గురించి అడిగాడు. అవార్డులు నోబెల్ బహుమతుల నుంచి ఏదో ఒక బిట్ గ్యారెంటీ రాబోతుందని చెప్పి అనుకుంటే వైద్య రంగంలో నోబెల్ బహుమతి అడిగాడు. సమావేశాలు, నేను ఆఫ్లైన్ క్లాసులో ఆన్లైన్ క్లాసులో అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ అక్కడ చాలా సందర్భంలో చెప్పాను. అందులో నాటో గురించే 2 బిట్లు అడిగాడు. నాటోలో ఉన్న కంట్రీస్ అడిగాడు, లేటెస్ట్ జాయిన్ అయిన కంట్రీ అడిగాడు. నామ్ సమావేశం, ఈ మధ్య ఒక వీడియో చేసిన అంతర్జాతీయ సంస్థల గురించి, ఓన్లీ అంతర్జాతీయ సంస్థల మీద. నామ్ సమావేశం యొక్క చైర్మన్ అక్కడ యువేరి ముసావేని, ఆయన ఏ కంట్రీ అడిగాడు. నామ్ గురించి వచ్చింది బిట్టు. బ్రిక్స్ గురించి అడిగాడు, బ్రిక్స్ గురించి వెరైటీగా అడిగాడు. 12వ సమావేశం ఎక్కడ, 13వ సమావేశం ఎక్కడ, ఇట్లని చెప్పి. అదేవిధంగా వచ్చేసి మారిటైమ్ మీటింగ్ గురించి అడిగాడు. మనం ఏ రోజైతే ప్రతి ఒక్క వీడియో చేసామో, అంటే ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క వీడియో చేసినాం, ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క వీడియో క్లాసెస్ నుండి ఇలా ప్రపంచం సృష్టించింది మన క్లాసెస్ కరెంట్ అఫైర్స్. చాలామంది డైలీ చెప్పండి సార్, డైలీ చెప్పండి అన్నారు. డైలీ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఎగ్జామ్ పాయింట్ అవుట్లో టైం లేదు కాబట్టి ఏ బిట్టుపై ఫోకస్ చేస్తాడు, ఏ ఏరియాపై అడగొచ్చు, ఏ ఏరియా అడగొచ్చు. అదే సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్నిఫై గురించి మనకు అడిగాడు. ఆ అగ్నిఫై గురించి మనం చెప్పుకున్నాం. చాలా అంశాలు అడిగాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు గ్రూప్ 2 జిఎస్ పేపర్ స్టేట్ టాపర్కి 100 దాటటమే గగనం. ఇలా ఆషామాషులే పేపర్. మెంటల్ ఎబిలిటీ పేపర్లో మెంటల్ ఎబిలిటీ టైం సరిపోలే. ఇంగ్లీష్ కొద్దిగా పర్వాలేదు. అసలు సైన్సు, అసలు జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ నుంచి ఎలా అడిగిండో చూడండి. ఇలా టోటల్ ప్రవేదన సృష్టించాం. మన ఆఫ్లైన్, మన ఆన్లైన్ క్లాసెస్ నుండే 30 పైగా బిట్లు, ఇక్కడ 33 ఏమో పైగా బిట్లు అడిగాడు. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్లు వదిలేస్తాం, ఉన్నాయి అక్కడ. అందుకే ఎనీ క్లాస్లో ఎనీ వీడియో, ప్రతి వీడియో చూడండి, చెక్ చేసుకోండి. టోటల్ మీకు ఎనఫ్. ఆ విధంగా మీకు క్లాసెస్ ఉంటాయి. ఈరోజు జరిగిన తెలంగాణ గ్రూప్ 2 జిఎస్ పేపర్లో కరెంట్ అఫైర్ చూడండి. ఇక్కడ ఆగస్టు నెలలో నియమితులైన నూతన క్యాబినెట్ సెక్రటరీ అడిగిన టివి సోమనాథన్ మనటి వరకు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఇది ఆన్సర్ అండి. రాజీవ్ గబ్బా మాజీ హోంశాఖ కార్యదర్శి అండి. సెకండ్ బిట్ చూడండి. ఇక్కడ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా క్రింది రాష్ట్రాల్లో 6వ క్రమంలో గుర్తించని చెప్పి అడిగాడు. తక్కువ నుండి ఎక్కువ. తక్కువ అంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ 70 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్ 81, ఛత్తీస్గఢ్ 90, తెలంగాణ 119, అస్సాం 126. చాలా సందర్భాలు చెప్తున్నా, 122 అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126 స్థానంలో ఉన్నాం అని కూడా ఈ బిడ్ మీకు చెప్పేసిన. ఈ బిడ్ చాలా సందర్భంలో మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఇక్కడ ఆన్సర్ సార్, ఇక్కడ మనకి ఇది సార్, ఇక్కడ సెకండ్ ఆన్సర్ తీసుకోవాలి. మరొకటి చూడండి సార్,
కృత్రిమ మేధ ఉపకరణాలు, గ్యారంటీ ఏఐ గురించి కానీ జెమినిటీ గురించి కానీ వీటి గురించి గ్యారంటీ ఫోకస్ చేస్తామని చెప్పిన. ఏంటంటే ఇక్కడ అలెక్సా సార్ ఇది అమెజాన్కి అంటే సార్ ఇక్కడ అలెక్సా అమెజాన్ సంబంధించింది. దాంతోపాటు సార్ ఇక్కడ మనకి ఈ యొక్క జెమినీ బార్డు గూగుల్కి సంబంధించింది. ఓకే, మరి అదేవిధంగా సార్ ఇక్కడ మనకు అంటే చాట్ జీపీటీ ఇక్కడ ఏఐ ఇక్కడ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏదండి? A3 అండి, A3 అండి, బి ఇక్కడ 4 అండి, C2 అండి. ఇదండి ఆన్సర్ ఇక్కడ, ఇది ఆన్సర్. ఓకే, 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4th క్వశ్చన్ సార్ ఇక్కడ చాలా సందర్భంలో వీటి చెప్తుంటా. ఈ కింది వారంలో వివిధ సంస్థల యొక్క సిఇఓల చైర్మన్ గురించి అడిగాడు. ఏ సిఇఓ దేనికి చైర్మన్ చెప్పి అడిగాడు? ఆడోబు కంపెనీ అంటే అరవింద్ కృష్ణ అండి. సార్ ఐబిఎం కంపెనీ అంటే అరవింద్ కృష్ణ. శాంతన్ నారాయణ్ ఆడోబు కంపెనీ. సత్య నాదెల్ల చౌదరి గూగుల్ సిఇఓ. నో సారీ ఓకే, సుందరం పిచాయ్ అండి గూగుల్ సిఇఓ. సత్య అంటే సుందరం పిచాయ్ గూగుల్ సిఇఓ. సత్య నాదెల్ల చౌదరి మైక్రోసాఫ్ట్ కంపెనీ సిఇఓ. శాంతన్ నారాయణ్ ఆడోబు కంపెనీ. అరవింద్ కృష్ణ ఐబిఎం. ఇలాంటప్పుడు ఏం తీసుకోవాలి సార్? A3 3 చోట్ల తిరిగి చూస్తుంది, ఇక్కడ ఉంది. ఓకే, V4 3 అంటే ఇక్కడ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి ఉంటుంది ఆన్సర్. ఓకే, C1 సార్ ఇక్కడ ఇది ఆన్సర్ సార్ వచ్చేసి. ఎలా ప్రపంచంలో అత్యున్నతమైన కంపెనీలో మన భారతీయులు ఎలా సిఇఓలుగా ఉన్నారు సార్. అమెరికాలో 170% మంది వివిధ కంపెనీలు మన వల్ల సిఇఓలు. అలాంటి బిట్ కూడా మనకు ఫోకస్ చేస్తాం సార్ ఎగ్జామ్లో. 5th బిట్ చూడండి. 2024 వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది అడుగుతుంది ఇక్కడ. మైక్రో RNA ఆవిష్కరణ విభాగానికి ఇచ్చారు. నేను నోబెల్ బహుమతుల గురించి ఒక వీడియోనే చేసిన, లేటెస్ట్ అవార్డుల గురించి ఒక వీడియోనే చేసిన. ఏదో ఒక అవార్డు అడుగుతారు నోబెల్ బహుమతుల గురించి. చాలామంది గ్రూప్ 3 అడగలేదు కదా, గ్రూప్ 4 గ్రూప్ 2లో ఏమడుతారు అనుకున్నారు. అడిగాడు ఇక్కడ. అక్టోబర్ బిట్ ఇది. అక్టోబర్లో మన డిసెంబర్ 10న ఇచ్చారు. చాలామంది సార్ పేపర్ ఎప్పుడో తయారైంది, పోస్ట్ పోన్ అయింది, అప్పుడే బిట్లు ఇస్తారు, ఇప్పుడు ఎట్లా చెప్తున్నారని చెప్పారు అక్కడ. కానీ అట్లా ఎప్పుడో కాదు. ఎందుకంటే పేపర్ మనకి దాదాపు ఇక్కడ ఎగ్జామ్కి ఒక 40 days ముందు లేదా 35 days ముందే పేపర్ తయారైంది. కొన్ని విషయాలు ముందు కూడా మనకు తెలుసు కాబట్టి అలాంటి అంశాలు ఎందులో అడుగుతాడు. టోటల్ ఎనఫ్ సార్. పేపర్ చూడగానే చాలా హ్యాపీగా ఉంది, మన విద్యార్థులకు మనం న్యాయం చేస్తామని చెప్పి. ఓకే, మరొకటి సార్ సుధామూర్తి గురించి అడిగాడు. సుధామూర్తి ఈమె రాజ్యసభ సభ్యురాలు. ఓకే అండి. ఈమె కన్నడ రచయిత్రి. ఓకే అండి. కానీ భార్గవ్ అనేక స్నేహలత, ఈమె సుప్రీంకోర్టుకి ఈమె పేరే లేదు. ఈమె ఇక్కడ జడ్జి కాదండి. ఇక్కడ కేవలం ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ సార్ ఇక్కడ ఓన్లీ సార్ ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ ఏబి మాత్రమే రైట్. ఇక్కడ ఏబి ఇక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ ఏబి ఇక్కడ ఉన్నాయి. ఓకే, మరొకటి సార్ 7th బిట్ చూడండి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం. ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఏ తీసుకోవాలి సార్ ఇక్కడ? ఫస్ట్ ఏ తీసుకోవాలి. తర్వాత ఏంది? టిఆర్ఎస్ పార్టీ తీసుకోవాలి, అంటే భారత రాష్ట్ర సమితి తీసుకోవాలి. తర్వాత ఏంది? భారత జనతా పార్టీ. ఏంది ఇక్కడ? ఓకే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారత రాష్ట్ర సమితి, తర్వాత భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. అంటే ఇది ఇంకోటి. ఈ మధ్య సార్ ఇక్కడ నరేంద్ర మోడీ 2024లో సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా మీటింగు ఎక్కడ ప్రారంభించారంటే
ఇది గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారండి ఈ మీటింగ్ని ఇక్కడ ప్రధానంగా. నేను ఇక్కడ అంటే ఇండెక్స్ నుండి సూచికల నుండి గ్యారెంటీ ఒక బిట్ అడుగుతాడని చెప్పిన. సూచికల నుంచి ఇండెక్స్ గురించి సపరేట్ ఒక వీడియో చేసిన. దాదాపు చాలా సందర్భంలో ఈ బిట్ ఇచ్చిన. దేశంలో ఆహార భద్రత సూచికలో ఫస్ట్ ప్లేస్ ఉంది. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో ఫస్ట్ ఉంది సార్. ఇక్కడ ఆన్సర్ ఇది కేరళ రాష్ట్రం సార్. ఇక్కడ నేను చెప్పిన ఆపరేషన్ నుండి ఏదో ఒక బిట్ అడుగుతుందని చెప్పిన. ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించింది. ఏంటంటే ఇది జాతీయ భౌగోళిక విధానం. ఇది ఓకే, ఒక పైలట్ ప్రాజెక్ట్ ఓకే అండి. యువజన క్రీడలతో సంబంధం లేదండి ఇక్కడ. దీన్ని ఇక్కడ ఉత్తరప్రదేశ్ హర్యానాలో ఇది అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ దీన్ని అమలు చేస్తున్నారు సార్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది అంటే ఇది 2024లో అధికారికంగా ప్రారంభించారు సార్. ఏసిడి చూసుకోవాలి. ఏసిడి మాత్రం ఇక్కడ రైటు. యువజన క్రీడలకే సంబంధం లేదు క్రీడలతో అక్కడ. అందుకే సార్ ఇక్కడ పూర్తిగా అప్లికేషన్ మెథడ్లో మనకు అడిగిన యొక్క అంశాలు కూడా ఉన్నాయి. 11th బిట్ చూడండి సార్. నారీ శక్తి వందన్ అధినియం అనే యొక్క ప్రోగ్రామ్ ఈ మధ్య ప్రారంభించారు రిజర్వేషన్ల కోసం. ఇందులో సార్ ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ సార్ A1 రైటే, బి తప్పు సార్. ఇక్కడ కేవలం ఇక్కడ ఏ మాత్రం ఆన్సర్. 104 రాజ్యాంగ సవరణ ఇది సంబంధం లేదండి. ఇది షెడ్యూల్ సంబంధించిన యొక్క అంటే వేరే యొక్క అంటే రిజర్వేషన్ సీట్లకు సంబంధించిన యొక్క ఇష్యూ అండి. ఈ మహిళలకు సంబంధం ఇక్కడ ఉండదండి. ఇక్కడ మరొకటి చూడండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ మధ్య జనవరిలో చెన్నైలో జరిగాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇప్పటికీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సౌత్ ఇండియాలో జరగడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4 చోట్ల జరిగాయి. తమిళనాడులో ఓకే. ఇందులో బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఓకే. మరి సౌత్ ఇండియా ఇదే ఫస్ట్ టైం, రెండోసారి కాదండి. 2023లో గోవాలో జరిగినప్పుడు ఇక్కడ కబడ్డీ యోగాను కూడా చేర్చారండి. ఇందులో ఆన్సర్ ఏ సార్. ఇక్కడ బిడి తీసుకోవాలి. ఏబిడి మాత్రమే ఆన్సర్ రైట్ అండి ఓకే. అంటే ఆ స్పోర్ట్స్ ఎక్కడ జరిగిందని కాదు, దానికి సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ చేయాలి. ఫర్దర్గా ఎగ్జామినరు ఏ టైప్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు స్పోర్ట్స్ గురించి సపరేట్ ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో కూడా ఉంటాయి సార్ ఓకే. ఈయన సార్ ఇక్కడ నవంబర్ 20 నాడు బాధ్యతలు తీసుకుంది సార్. నవంబర్ బిట్ సార్ ఇది. రీసెంట్లీ పేపర్ ఎలా తయారని చూడండి సార్. ఇక్కడ 1 year కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ ఒక 20 days జరగబోతున్న మూమెంట్ కూడా సార్. ఆన్సర్ సార్ ఇక్కడ ఎవరండి? కె సంజయ్ మూర్తి అండి. ఇండియాకు 15వ కాగండి ఇండియాకేనా. ఈ బిడ్డు 14th బిట్ చూడండి. WTO యొక్క రీసెంట్లీ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇదే బిడ్డు గ్రూప్ థాట్లో అడిగాడు, మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చాడు. అబుదాబిలో జరిగింది సార్. ఇక్కడ అబుదాబిలో జరిగింది. మరొకటి చూడండి సార్. ఈ మధ్య అబుదాబిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఏమో టాంజానియా దేశంలో జాంజిబార్లో తొలి మద్రాస్ ఐఐటి బ్రాంచి విదేశీ బ్రాంచ్ని జాంజిబార్లో లాస్ట్ స్టార్ట్ చేస్తే, రీసెంట్లీ ఐఐటి ఇక్కడ ఢిల్లీని అబుదాబి సార్. ఇక్కడ ఏబి 2 కూడా సరైన యొక్క అంశాలు సార్. ఇక్కడ ఐఐటీలపై ఫోకస్ చేసుకోవాలి, ఏఐలపై ఫోకస్ చేయాలి. ఇవే సార్ డైలీ అని చెప్పి ఇంత తీరు కూడా కాదు సార్. ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంటో ఆ వీడియో మీకు అందిస్తున్నాం సార్ మేము ఓకే. మరొకటి చూడండి సార్. ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించము. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం 100 అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడినందుకు 100% ఇక్కడ రాయితీలు కల్పించింది సార్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ సార్ ఇది
ఏ మాత్రమే రైట్ అండి. అంటే సార్ ఇక్కడ ఏసీ మాత్రమే రైట్ అండి. యునెస్కో, నేను ఆఫ్లైన్ క్లాసులలో మీరు చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాస్ ఉన్న వాళ్ళు యుఎన్ఓ దగ్గర యునెస్కో గురించి నేను చెప్పిన, ఆన్లైన్లో కూడా నేను యునెస్కో గురించి చెప్పేసిన. అంతర్జాతీయ సంస్థల టాపిక్ వచ్చినప్పుడు ది లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కేరళలో కోజికోడ్ను గుర్తించింది. ది మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మధ్యప్రదేశ్లో గ్వాలియర్ను గుర్తించింది. ఇక్కడ ఏమడిగిందండి, ఇక్కడ యునెస్కో ఒకే సృజనాత్మక నగరాల్లో మరి అంటే కేరళలో కోజికోడ్ను సాహిత్య నగరం గుర్తించింది. ఓకే, రాజస్థాన్లో జోధ్పూర్ను సంగీత అంటే నగరంగా గుర్తించలేదండి. కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే రైట్ అండి. ఇక్కడ ఏ మాత్రమే రైట్. ఓకే, 8th బిట్ చూడండి. ఆస్కర్ అవార్డు, సినీ అవార్డుల గురించి గ్యారంటీ 70వ జాతీయ సినీ అవార్డులు వస్తాయని చెప్పిన, సినీ అవార్డులు ఏదో ఒక బిట్ రావచ్చు అని చెప్పిన. ఏంటండి, ఓపెన్హైమర్ సినిమాకు గాను సిలియన్ మార్పి ఉత్తమ సహాయ నటుడు పురస్కారం కాదండి. ఈయన ఉత్తమ నటుడు కానీ సహాయ నటుడు కాదండి. ఉత్తమ హీరోని ఎమ్మా స్టోన్ అండి, 4 థింగ్స్ అనే మూవీ అండి. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఉత్తమ డాక్యుమెంటరీ లఘు మూవీ అండి ది లాస్ట్ రిపేర్ షాప్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇక్కడ ఆన్సర్ సార్ ఇది ప్రధానంగా మనకి ఇక్కడ ఓకే ఆన్సర్ ఇక్కడ చూస్తే మనకి సార్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకు అంటే బి తీసుకోవాలి, సి తీసుకోవాలి, డి తీసుకోవాలి. ఇదండి ఆన్సర్. ఇక్కడ ఇదండి 1 అండి ఆన్సర్. ప్యారిస్లో నిర్వహించిన పారా ఒలింపిక్స్లో మనకి 7 స్వర్ణాలు వచ్చినాయి, 9 రజతాలు వచ్చినాయి, 13 కాంస్యాలు వచ్చినాయి. పథకాల పట్టికలో 14 కదండి, 18th ప్లేస్. నేను 18 గురించి చెప్పేటప్పుడు ఇండియా 18 లోక్సభకి ఎన్నికలు జరిగాయి. ఇండియాలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ఆర్గాన్ సంఖ్య 18. సమ్మర్ ఒలింపిక్స్లో 71 స్థానం ఉంటే వికలాంగుల ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్లో 18వ స్థానం. ఆన్సర్ ఏందండి ఇక్కడ ఏ మాత్రమే రైట్ అండి. ఏ మాత్రం రైట్. స్పోర్ట్స్. ఈ మధ్య శ్రీలంక అధ్యక్షుడిన ప్రజెంట్లీ భారత పర్యటనలో ఉండండి. ఈ బిడ్డని మీకు రాయించిన ఆఫ్లైన్లో కూడా జరుగుతున్న బ్యాచ్కి ఆల్రెడీ నేను అక్కడ వీడియోలో కూడా చేసిన ఈ బిడ్డ గురించి. ఈయన పార్టీ సార్ ఇక్కడ జనతా విముక్తి పెరమన్ పార్టీ. జనతా విముక్తి పెరమన్ పార్టీ అండి. మరొకటి సార్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఆధ్వర్యంలో 2వ ప్రపంచ సముద్ర శాస్త్రవేత్తల యొక్క మీటింగ్ జరిగింది. ఇందులో సరైంది ఇది విశాఖలో పట్టణంలో సముద్ర అధ్యయన జాతీయ సంస్థలో జరగలేదండి. ఈ మీటింగ్ చెన్నైలో జరిగింది, ఈ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. ఇది రైటే అండి. ఈ మీటింగ్ థీమ్ అండి మన సముద్రం మన భవిష్యత్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి. మాల్దీవులు, ఆస్ట్రేలియా ఈ 2 కూడా పాల్గొనలేదండి. మారిషస్ ఆయా దేశాలు పాల్గొన్నాయి. ఇందులో కేవలం బీసీ మాత్రం రైట్. ఇక్కడ బీసీ మాత్రమే రైట్ సార్. ఇది తీసుకోవాలి. ఇక్కడ నాటో ఏందండి ఇక్కడ సరైంది. ఇక్కడ నాటోలో 32 దేశాలు ఓకే అండి, సరైందే. నాటోలో ఈ మధ్య 2024లో స్వీడన్ మెంబర్షిప్ తీసుకుంది, ఓకే అండి. నాటో హెడ్ క్వార్టర్ ప్యారిస్ కాదండి, బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ అండి. ఇది రాంగే ఉందండి. నాటోలో స్విట్జర్లాండ్కు మెంబర్షిప్ లేదండి. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవాలండి? ఓకే ఆన్సర్ ఓకే సార్. మరి బి ఆన్సర్ ఏబి మాత్రమే ఆన్సర్ తీసుకోవాలి. నాటో ఫస్ట్ టాపికే మీకు చెప్తుండే సార్ నాటో గురించి. మరొకటి సార్, ఈ కింది వ్యాఖ్యలో ఏది ఒప్పు అంటుండు ఏందండి? ఇక్కడ మార్చి 2024లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మిషన్ దివ్యాస్త్రను విజయవంతంగా పరీక్షించింది.
సార్ మార్చిలో ఇస్రోకు అగ్నిపైకి సంబంధం ఉందండి. ఇది రాంగ్ అండి. ఇది బి రైటే. ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ అంటే మనం ఇక్కడ సార్ ఓన్లీ బి మాత్రమే ఆన్సర్ తీసుకోవాలి సార్. ఇక్కడ ఏ రాంగ్. ఇస్రో ఎందుకండి? ఇస్రోకి సంబంధం మిసైల్స్ ఇస్రో కాదు కదా, ఇస్రో ఉపగ్రహాలు కదా. మార్చ్ ఓకే, దివ్యాస్త్ర ఓకే, కానీ ఇస్రో మెన్షన్ చేసింది కదా. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్ చూడాలి సార్. 70వ జాతీయ సినీ అవార్డు చూడండి సార్. ఉత్తమ చలనచిత్రం అట్టం అండి. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి అండి. ఉత్తమ దర్శకుడు ఇక్కడ సూరజ్ భారద్వాజ్ అండి. ఓకే. ఉత్తమ ప్రముఖ చిత్రం ఇక్కడ కాంతారండి. ఆన్సర్ ఏందండి? ఏ థర్డ్ చూసుకోవాలి. ఓకే. B1 చూసుకోవాలి. ఏ థర్డ్ B1 ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఆన్సర్ సార్. ఏ థర్డ్ B1, సి ఇక్కడ మనకి వి సార్, డి సార్ ఇక్కడ D2 అండి. ఈయన సంబంధం లేదు ఇక్కడ. ఓకే. మరొకటండి 25 చూడండి. ఈ క్రింది వాళ్ళు అంతర్జాతీయ సంస్థలు వాటి స్థాపించిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమంలో రాయని చెప్పండి. ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24 అండి. WHO 1948 అండి. IMF 1945 డిసెంబర్ 27 అండి. ఇది VIPO అండి. ఇది 1967 జూలై అండి. ఆన్సర్ ఏంది? ఫస్ట్ ఏ ఉంటుంది, సెకండ్ బి ఉంటుంది, సి థర్డ్. ఓకే సార్, ఇక్కడ డి. ఇది ఆన్సర్ రైట్. ABCD అదే క్రమంలో రాసుకోవాలి, తీసుకోవాలి. ఇదే సార్. ప్రపంచ జీవ ఇంధనాల కూటమికి సంబంధించిన బయోఫ్యూయల్ లాస్ట్ ఇయర్ ఇండియాలో సెప్టెంబర్ 9-10 నాడు G20 మీటింగ్ జరిగినప్పుడు ఒక నిర్ణయం జరిగింది. ఇందులో సరైనటువంటి ఐక్యరాజ్యం ద్వారా ప్రారంభించబడింది. నో, సంబంధం లేదు. ప్రపంచ ఆర్థిక ఫోరంలో భాగస్వామ్యం కాదు, లేదు. ఈ కూటమిలో ఇండియా మెంబర్షిప్ ఓకే. లాస్ట్ ఇయర్ ఇండియాలోనే ఈ కూటమి ఆవిర్భవించింది. 12 సభ్య దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ CD తీసుకోవాలి. CD ఇది సార్ ఇక్కడ ఆన్సర్. అంటే సారీ, మనకి ఇక్కడ ఆన్సరు వచ్చేసి ఇక్కడ సార్. ఓకే, ఆన్సర్ సార్ ఇక్కడ మనకి ఇది CD. ఓకే సార్, ఇక్కడ ఆన్సర్ మనకి ఇది. ఓకే, ఇది సార్ ఇక్కడ. అంటే ఓకే సార్, ఐక్యరాజ్యసమితి లక్ష్యాలతో ముందుకు కాబట్టి ఇక్కడ ఇలా 8 సంస్థలు కూడా ఉన్నాయి. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మాత్రం ఇక్కడ ఇది సార్. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధం లేదు. ACD అంటే ACD ఇక్కడ మనం తీసుకోవాలండి ఇక్కడ ఆన్సర్ సార్. భారత అంటే లాస్ట్ ఇయర్ G20 మీటింగు ఇండియాలో జరిగినప్పుడు భారత మధ్య ప్రాచ్య ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనదంటుండు. 2023 ఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో సంతకాలు జరిగింది. ఓకే అండి. G7 దేశాలతో సంబంధం లేదండి ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇది ప్రధానంగా సార్ చైనా యొక్క బెల్ట్ మరియు అంటే రోడ్డు ప్రాజెక్టుకు ప్రతిస్పందనగా ఇది సంబంధం లేదండి ఇక్కడ. ఆన్సర్ సార్. ఓకే, ఏవి సరైన అంటుండు. ఏ తీసుకోవాలి, ఏ. ఓకే, ఏ సార్ ఇక్కడ మనకి సౌదీ అరేబియా. ఏది తీసుకున్నా కూడా ఓకే, చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ను ఏ విధంగా చేపడుతుందో కాబట్టి సార్ ఇక్కడ దానికంటే మనం ఇక్కడ సార్ ACD ఇక్కడ తీసుకోవాలి సార్. మరొకటి సార్ చూడండి, పద్మ ఇక్కడ సార్
బ్రిక్స్ మీటింగ్లు వాటి వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతాడు. 14వ బ్రిక్స్ మీటింగ్ ఇది చైనాలో 2022లో జరిగింది. 13వ బ్రిక్స్ మీటింగ్ ఇది భారత్లో జరిగింది. అయితే సరికడ మనకి 11వ బ్రిక్స్ మీటింగ్ ఇది బ్రెజిల్లో జరిగింది. 12 ఇది రష్యాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో 15వ బ్రిక్స్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి A3 చూసుకోవాలి. A3 ఇక్కడ ఉంది, ఎక్కడ కూడా లేదు. ఇదే ఆన్సర్ రైట్. ఇక్కడ ఆల్రెడీ నేను అంతర్జాతీయ సంస్థల దగ్గర మీకు చెప్పిన నామ్ గురించి పదే చెప్పేశాను. ఇక్కడ నామ్ చైర్మన్ యువేరి ముసావేని, కొద్దిగా అంటే కగుటా ముసావేని. ఈయన ఉగాండా కంట్రీ ప్రెసిడెంట్ అండి. మొన్న జనవరి 15 నుండి 19 వరకు ఉగాండా క్యాపిటల్ కంపాలలో నామ్ 19th మీటింగ్ జరిగింది. ప్రజెంట్ నామ్ చైర్పర్సన్గా అలీన ఉద్యమ సంస్థే ఉంది. అలీన ఉద్యమ సంస్థకి నామ్ చైర్మన్గా ఉగాండా కంట్రీ ఉంది. ప్రజెంట్ ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇక్కడ ఈయన తీసుకోవాలి. ఆన్సర్ ఉగాండా అండి. ఓకే, జిటిఎస్ మీటింగ్ అండి. ఇది జిటిఎస్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అండి. దీంతో సరైంది అంటుండే. ఇక్కడ ఈ మీటింగు ప్యారిస్లో జరగలేదండి, డిసెంబర్లో ఢిల్లీలో జరిగింది. ఓకే, సాంకేతిక పరిజ్ఞానపు భౌగోళిక రాజకీయాలు ఇదండి ఆన్సర్ ఇక్కడ. ఓకే, బి మాత్రమే ఆన్సర్ రైట్. బి మాత్రమే. నాటోలో 2023లో జాయిన్ అయిన కంట్రీ నాటో, ఫిన్లాండ్ జాయిన్ అయింది. నాటో 23లో ఫిన్లాండ్ జాయిన్ అయింది, 24లో స్వీడన్ జాయిన్ అయింది సార్. ఇక్కడ చూడండి, ఇప్పటికీ 31 బిట్స్ సార్. అందుకే సార్ హైయెస్ట్ అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్యారంటీ ఇక్కడ నుంచే మనకు అడుగుతాడు సార్. ఇక్కడ మరొకటి చూడండి, ఇక్కడ ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కంపాక్ట్ లీడర్ శిఖరాగ్ర సమావేశం 2024 జరిగింది ఈ మధ్య. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది? సమ్మిళిత అంతర్జాతీయ క్రమమును ముందుకు తీసుకెళ్లే G7 దేశాల సహకారం అవసరం లేదు, కార్బన్ ఉద్గార లక్ష్యాలతో అవసరం లేదు, సుస్థిర అభివృద్ధి ఇది కాదు, ప్రపంచ శాంతిని ముందుకు తీసుకెళ్లడంలో ఐక్యరాజ్యసమితి కృషి చేస్తుంది. దీనికి ప్రాధాన్యత ఇచ్చారండి. మరొకటండి 33 బిట్ చూడండి. సెంట్రల్ అంటే జొతపరచని చెప్పి అడుగుతుండు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ అంటే ఇది ఎక్కడ సార్ అంటే ఇక్కడ కాటన్ మనకి ఇది నాగపూర్లో ఉంటుంది సార్. ఇక్కడ నాగపూర్. ఫస్ట్ V6 అండి. V6 2 చోట్ల ఉంది. సెంట్రల్ రైస్ రీసెర్చ్ హెడ్ ఆఫీస్ అంతర్జాతీయ మహిళా జాతీయ కటక్ అండి. ఇది కటక్ అండి. ఇక్కడ కటక్ ఇది 4th అండి. ఓకే, A6 B4 A6 B4 రెండిట్లో ఉంది. వెజిటేబుల్ రీసెర్చ్ సెంటర్ అండి. వెజిటేబుల్ ఇది వారణాసి అండి. 4 ఉంది. ఇక్కడ వరకు ఎవి సేమ్ ఉన్నాయి, అక్కడ సేమ్ ఉంది. నెక్స్ట్ ఓకే, షుగర్ కేన్ లక్నో అండి. లక్నో 4 D4 అండి. అక్కడ డి లేదు కండి అక్కడ. ఓకే, ఆన్సర్ ఇది అండి. ఆన్సర్ ఇక్కడ ఇదండి. పొటాటో అండి. పొటాటో సిమ్లు అండి. E2 అండి ఇక్కడ. ఓకే, ఇదండి ఈరోజు తెలంగాణ యొక్క ఓన్లీ గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ నుంచి 33 మార్క్స్ అడిగాడు. ఇంకా టెక్నాలజీలో కొన్ని బిట్లు ఉన్నాయి, జాగ్రత్తపరంగా కొన్ని అంశాలు ఉన్నాయి. 1 year కరెంట్ అఫైర్స్ పై ఫోకస్ చేసుకుంటే ఎనీ ఎగ్జామ్లు ఇచ్చినా, ఏ టైప్లు ఇచ్చినా కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు. చాలా హ్యాపీగా ఉంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా పేపర్ బాగా చేశారు. ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ మీద ఇంపార్టెంట్ యొక్క బిట్స్ అక్కడ నేను వీడియో చేసిన, వాటి ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ అక్కడి నుంచే మార్క్స్ ఎక్కువ అంటే క్వశ్చన్లు ఎక్కువ కూడా రావడం జరిగింది. మన యాప్లో మీరు అక్కడ ఫుల్ కోర్స్ ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది
టోటల్ ఎన్నప్పండి రేపు అంటే ఈరోజు సెకండ్ పేపర్ కూడా హిస్టరీ కొద్దిగా హార్డ్ అంటున్నారు, సోషియాలజీ కొద్దిగా ఈజీ అంటే అంటున్నారు, పాలిటీ పర్వాలేదు. ఈరోజు పేపర్లో బాగా చదివిన వాళ్ళకి 120, 130 వరకు ఇక్కడ క్రాస్ అయ్యే అవకాశం ఉంది. జిఎస్లో స్టేట్ టాపర్ కూడా 100 బిలోనే 100 మధ్యనే స్కోర్ ఉంటే తప్ప 140, 130 అంత పరిస్థితి ఇక్కడ లేదండి ఇక్కడ. ఓకే, రేపటి ఎగ్జామ్ కోసం ఓకే, మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. క్లాస్ ఏం కాదు, మీరు అధైర్యపడొద్దు. మీరు గ్యారంటీగా క్లాస్ ఉండిన ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా మీరు తిరిగి వెళ్తారు. థ్యాంక్ యూ గైస్.